ఒకరోజు పార్వతీదేవి శివుడిని ఇలా అడుగుతుంది. స్వామి, మీరు సర్వలోకాలకు ప్రభువై ఉండి కూడా ఈ లోకాల్లో ఒంటరిగా తపస్సు చేస్తూ ఎందుకు ఉంటారు? రాజ్యసుఖాలు, ఐశ్వర్యం అన్నీ మీకు అందుబాటులో ఉన్నాయిగా. అప్పుడు శివుడు చిరునవ్వుతో పార్వతిని చూశాడు. పార్వతి, ఐశ్వర్యం బయట కాదు, మన మనస్సులో ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటేనే నిజమైన సంపద ఉంటుంది అన్నాడు. అప్పుడు పార్వతి మళ్ళీ అడిగింది, కానీ స్వామి, మనుషులు ఎప్పుడూ ఏదో ఒకటి కావాలనుకుంటూ బాధపడుతుంటారు. వాళ్ళకి శాంతి ఎలా దొరుకుతుంది? ఇప్పుడు శివుడు కొండపై ఉన్న ఒక విత్తనాన్ని చూపిస్తూ ఇలా చెప్పాడు. ఈ విత్తనాన్ని నాటితే వెంటనే చెట్టు అవుతుందా? కాదు కదా. సమయం, ఓర్పు, శ్రద్ధ కావాలి. అలాగే మనిషి జీవితంలో కూడా ఫలితం రావాలంటే ఓర్పు, నమ్మకం, కష్టపడి చేసే ప్రయత్నం అవసరం. కష్టాలను శాపంగా కాదు, పరీక్షగా చూడాలి. పరీక్షను దాటితేనే మనలో ఉన్న శక్తి బయటపడుతుంది. అలాగే మన జీవితంలో ఆలస్యమైనా సరే ఆగిపోకండి. ఓర్పుతో ముందుకు సాగితే శివుడుల ఆశీర్వాదం విజయం